హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం బయో ఆసియా 2025 సమ్మిట్లో ఉన్నాము. ఏదైతే మెడిసిన్ ఫార్మా ఇండస్ట్రీ ఉంటుందో, ఏదైతే ఆ మెడిసిన్స్కి సంబంధించి కొత్త ఇన్నోవేషన్స్ జరుగుతూ ఉంటాయో దానికి సంబంధించి వివిధ దేశాల నుంచి కూడా ప్రతినిధులు హైదరాబాద్ మహానగరానికి వచ్చి ఈ బయో ఆసియా సమ్మిట్లో పాల్గొని వాళ్ళ ఆలోచనలని, వాళ్ళ టెక్నాలజీని, వాళ్ళ ఇన్వెన్షన్స్ని కూడా ఒకరికొకరు డిస్కషన్ చేసి వాళ్ళు ఏదైతే ఒక ఫార్మాకి సంబంధించి కొత్త ఆ, ప్రయోగాలు చేసి ఏదైతే ఒక మెడిసిన్ మార్కెట్లోకి తీసుకొస్తున్నారో దానికి సంబంధించి కూడా చర్చలు జరిపి కూడా వాళ్ళంతా కూడా వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకొని కొత్త టెక్నాలజీని కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా కూడా తీసుకురావడం కోసం ఈ సమ్మిట్ జరుగుతుంది. ఈ సమ్మిట్ కూడా ఎవ్రీ ఇయర్ తెలంగాణ ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి రెండో సమ్మిట్. అయితే దీనికి సంబంధించి సమ్మిట్కి సంబంధించి ఇందాకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఇండస్ట్రియల్ ఐటీ మినిస్టర్ వచ్చేసి శ్రీధర్ బాబు గారు వచ్చేసి కూడా ఇక్కడ ఈ సమ్మిట్ను ఇనాగ్రేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే విదేశాల ప్రతినిధులతో కూడా వాళ్ళు చర్చలు జరిపి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగా, ఏదైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా హైదరాబాద్ ప్రజలకి ఫార్మాసిటీకి సంబంధించి, వైద్యంలో కొత్త కొత్త ఇన్నోవేషన్కి సంబంధించి, వ్యాధులకు సంబంధించి ఏదైతే వ్యాక్సినేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా సరే మెడిసిన్ సంబంధించి అవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కూడా ఆ టెక్నాలజీలో లేకపోతే వైద్య రంగంలో కూడా జరుగుతున్న పరిశోధనలు చాలా ప్రశంసనీయమని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి సమ్మిట్ వల్ల కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెరిగి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా, ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి లభించనుందని చెప్పేసి అని కూడా ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. మరోవైపు ఫోర్త్ సిటీకి సంబంధించి, అంటే ఏదైతే ఈ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో వీటంతా కూడా ఫోర్త్ సిటీకి అనుసంధానం చేస్తూ ఫార్మా రంగంలో కూడా విశేషమైన అభివృద్ధి కూడా తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ కూడా చాలా వరకు స్టాల్స్, అంటే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి, వివిధ దేశాల నుంచి ఎన్నో కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి. దాదాపు ఒక 3,000 నుంచి 5,000 కంపెనీలు ఈ సమ్మిట్కి వచ్చినాయి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఇన్వెన్షన్స్ తీసుకొచ్చారో మెడికల్ టెక్నాలజీ, మెడికల్ రంగంలో లైఫ్ సైన్సెస్ సంబంధించి, మెడిసిన్కి సంబంధించి వాటికి సంబంధించిన కూడా స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని మనం పొలిటికోస్ మీడియా ఎక్స్ప్లోర్ చేస్తుంది, చూద్దాం. సో అంతా కూడా ఇవన్నీ కూడా దేశ విదేశాలకు సంబంధించిన దాదాపు ఒక 50 to 60 కంట్రీస్కు సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్ బాట పట్టాయి. ఈ బయో ఏషియా సదస్సులో ఏదైతే ఫార్మా రంగంలో తీసుకొచ్చిన కొత్త కొత్త పరిశోధనలకు సంబంధించి, కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించి, అంటే అటు టెక్నాలజీని ఇటు మెడికల్ సైన్సెస్ని కూడా రెండింటిని జోడించి, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా జోడించి ప్రజలకి ఏదైతే డిసీజెస్ బారిన పడుతారో ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఆ డిసీజ్ తగ్గించుకొని ఒక వ్యక్తి యొక్క ఆయుష్ పెంచే విధంగా కూడా కొత్త కొత్త వినూత్న ఆవిష్కరణలు కూడా చేపడుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు. సో అందులో భాగంగానే ఏ కంపెనీ ఏ ఆవిష్కరణ చేసింది, ఏ కంపెనీ ఎలాంటి టెక్నాలజీ జోడించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఔషధాలని అభివృద్ధి చేసిందని కూడా తెలియజేస్తూ ఇక్కడ కూడా మనకు ఇక్కడ స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్ నిర్వాహకులు, ఆ కంపెనీ యాజమాన్యం వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏ విధంగా ఇన్నోవేషన్స్ తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అని కూడా మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చలో. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం బయో ఏషియా సమ్మిట్ 2025 ఈ సమ్మిట్లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు స్టార్టప్ కంపెనీ, మీ కంపెనీ పేరేంటి? క్వాడ్రిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వీళ్ళకి సంబంధించి, అంటే మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీలో కూడా ఎన్నో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి, కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అటు ఫార్మా రంగంలో అవ్వచ్చు, ఇటు టెక్నాలజీ పరంగా అవ్వచ్చు, ఎన్నో కొత్త కొత్త వినూత్న ఆవిష్కరణలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఎక్కడైతే బయో ఆసియా సమ్మిట్ జరుగుతుందో ఇక్కడ కూడా కొంతమంది ఎవరైతే ఆ స్టార్టప్స్ కంపెనీ యజమానులు ఉంటారో వాళ్ళు ఏవైతే ఆవిష్కరణలు చేశారో వాటన్నిటిని కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టి ప్రదర్శించడం జరుగుతుంది. అందులో భాగంగానే మనం ఈరోజు ఒక స్టాల్ దగ్గరికి వచ్చినాం. నమస్తే, హాయ్ అండి, చెప్పండి మీరు వేరే ఫామ్ ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సాయి కృష్ణ అండి. నేను యుఎస్ ఫ్లోరిడాలో ఉంటాను. మా కంపెనీ ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది. నా పార్ట్నర్ రఘురామ్ తట్టవర్తి, ఇతను కూడా యుఎస్లో ఉంటాడు, ఫ్లోరిడాలో. సుమన్, ఇతను మా టీ హబ్ సస్టైనబిలిటీ ప్రొడక్ట్స్ చూసుకుంటారు. విజయ్ అని ఆఫ్ షోర్ మేనేజర్ అండి. ఇది టేక్స్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఆఫ్ షోర్. సో మీరు ఏంటి, అంటే మీ ఇన్నోవేషన్స్ కానీ మీరు ఏం ఇన్వెన్షన్ చేశారు, ఏం టెక్నాలజీని కొత్తగా మీరు తీసుకొస్తున్నారు? ఒక ఫస్ట్ టెక్నాలజీ సస్టైనబిలిటీ అండి.
సస్టైనబిలిటీ మీద AI. విత్ ఏఐ అనమాట. సో సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మనం రెగ్యులర్గా నోట్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో సో వాటిని ఒకసారి కాకుండా 100 టైమ్స్ ఒకే నోట్బుక్ యూస్ చేసే విధంగా మేము డెవలప్ చేసాం అనమాట. సో అది రాసిందంతా కూడా టెక్నాలజీని యూస్ చేసుకోవాలి ఈ రోజుల్లో. సో ఏఐని కూడా దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని సో రాసిందంతా ఏదైతే ఉందో అది మన క్లౌడ్లో సేవ్ అయిపోతే సో దీన్ని తుడిపేసుకోవచ్చు మొత్తం. బట్ తుడుపుకున్న తర్వాత ఏంటి నిజంగా దాన్ని బెటర్గా యూస్ చేయడం ఎలా? సో ఏఐని యూస్ చేసుకొని మేము ఒక చాట్ బోర్డ్ బిల్డ్ చేసాం అనమాట. సో ఆ ఏఐతో మీరు ఏం క్వశ్చన్స్ అడిగినా మీ నోట్బుక్లో రాసిందంతా కూడా అదంతా కూడా మీకు ఆన్సర్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఎక్కడ రాసాము ఏంటి అని వెతుక్కోవాల్సిన పని లేదనమాట. సో మీ సర్చ్ అనేది ఏదైతే ఉందో అది చాలా ఈజీ చేసినట్టు. అలాగే ఈ ఏఐ ఏంటంటే మీ హ్యాండ్ రైటింగ్ మీరు రకరకాల హ్యాండ్ రైటింగ్ ఉన్నా కూడా అది మేము ఎప్పటికప్పుడు దాన్ని ట్రైన్ చేస్తూ వస్తున్నాం అనమాట. సో ఇంటెలిజెన్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని ఈ హ్యాండ్ రైటింగ్ అనే దాన్ని బెటర్గా సొల్యూషన్ అనేది బిల్డ్ చేస్తున్నాం. సో దీంట్లో ఇండస్ట్రీ స్పెసిఫిక్ డిఫరెంట్ ఇండస్ట్రీ సొల్యూషన్స్ బిల్డ్ చేస్తున్నాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే కార్పొరేట్స్కి అయితే ఇలా అంతా కూడా వాళ్ళు రెగ్యులర్ నోట్బుక్ యూస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి వన్ టైం నోట్బుక్ యూస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ రీయూజబుల్ ఏఐ పవర్డ్ రీయూజబుల్ నోట్బుక్ యూస్ చేయడం వల్ల 100 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. ప్లస్ టెక్నాలజీని కూడా యూస్ చేసుకునే విధంగా మేము బిల్డ్ చేస్తాం అనమాట. సో అంటే ఇది నాకు తెలిసి ఇది కొత్త ఇన్వెన్షన్ అనుకుంటా కదా, ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ టైం. ఆల్ ఓవర్ ద వరల్డ్ లో వీఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ డెవలప్డ్ ఏఐ విత్ నోట్బుక్. అంటే ఏఐ నోట్బుక్ అనేది అంటే మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? థాట్ ఏంటంటే రెగ్యులర్గా నోట్బుక్ రాసుకుంటూ ఉన్నాం, దానికి పేపర్స్ అన్నీ వేస్ట్ అవుతున్నాం. మనం టెక్నాలజీ ఇంత బాగా డెవలప్ అయితే కూడా ఇంకా మనం అంత పేపర్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నాం అనే దగ్గర నుంచి ఇది పుట్టుకొచ్చింది. సో అంటే ఎన్ని రోజులు అయింది మీకు థాట్ వచ్చి? ఎన్ని సంవత్సరాలు అయింది? 4 ఏళ్ళు అయిందండి థాట్ వచ్చి. 4 ఏళ్ళ నుంచి. రీసెంట్గా శామ్ ఆల్ట్మన్ ఇంటర్వ్యూ చూస్తుంటే ఎవరన్నా ఆయన కూడా మొబైల్లో నోట్ చేసుకోరు, ఆయన టాస్క్లన్నీ కూడా ఒక చిన్న నోట్బుక్లో నోట్ చేసుకుంటారు. బట్ ఈవెన్ శామ్ ఆల్ట్మన్ దగ్గర మీరు చూస్తే లాట్ ఆఫ్ నోట్బుక్స్ ఉంటాయి. బట్ హౌ కెన్ ఐ క్యారీ ఓన్లీ వన్ నోట్బుక్ అండ్ కన్వర్ట్ ఎవ్రీథింగ్ ఐ రైట్ ఇంటూ డిజిటల్? సో అందుకని చెప్పి ఈ నోట్బుక్తో పాటు మేము ఒక యాప్ తయారు చేసాము. ఆ యాప్లో మీరు స్కాన్ చేసినప్పుడు ఈరోజు నేనేం చేయాలి అనే టాస్క్లు రాసుకున్నప్పుడు ఎండ్ ఆఫ్ డే మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ అంతా మీరు కంప్యూటర్లో ఎంటర్ చేసుకోకుండా మనం ఒక స్కాన్తో సిస్టమ్ మన యాప్ అన్నిటినీ డిజిటలైజ్ చేసేసి మీ గూగుల్ క్యాలెండర్లోకి కానీ యాపిల్ క్యాలెండర్లోకి కానీ టాస్క్స్ క్రియేట్ చేసేస్తుంది. అట్లా మనం మల్టిపుల్ టెంప్లెట్స్ వేసుకోవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో స్వాట్ అనాలిసిస్ రాసుకోవాలి, మీటింగ్ ఆఫ్ మినిట్స్ రాసుకోవాలి, ఇట్లా మేము ప్రతి కంపెనీకి ప్రతి ఇండస్ట్రీకి కావాల్సిన టెంప్లెట్స్ తయారు చేసి వాళ్ళకి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి దాంతోపాటు డిజిటల్ కంపానియన్ విత్ ఏఐ చాట్ బాట్ ఇస్తున్నాం అనమాట. సో చూసారు కదా వ్యూవర్స్, ఏదైతే ఈ డిజిటల్ నోట్బుక్ ఉందో అంటే వీళ్ళ ఇన్వెన్షన్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. అంటే మారుతున్న కాలాన్ని బట్టి కూడా మనుషులు ఆ టెక్నాలజీని ఏ విధంగా వాడవచ్చు, ఏ విధంగా టెక్నాలజీని ప్రజల అవసరాలకు అనుగుణంగా మనం దీన్ని తీసుకురావచ్చు అనే ఒక కొత్త థాట్ ద్వారా నాకు తెలిసి ఆల్ ఓవర్ ఇండియాలో ఇది ఫస్ట్ టైం అనుకుంటాను. సో వీళ్ళు ఒక వినూత్న కంప్లీట్గా డిఫరెంట్ ఒక థాట్ ప్రాసెస్తో తీసుకొచ్చారు. ఏదైతే ఈ నోట్బుక్ ఉందో ఈ నోట్బుక్లో మనం రాస్తాము. ఇప్పుడు నోట్బుక్ నిండిపోయింది అనుకోండి, ఏం చేస్తాము? మళ్ళీ పడేసి మళ్ళీ కొత్త నోట్బుక్ తీసుకుంటాం. అంటే పర్యావరణం కూడా అది ఇబ్బందులు తీసుకొస్తుంది. అంటే జనాభా పెరుగుతున్నది, మనుషులు పెరుగుతున్నారు, అవసరాలు పెరుగుతున్నాయి. సో అందులో భాగంగానే ఈ నోట్బుక్స్ కూడా పర్యావరణం మీద వ్యక్తపడుతుంది. సో దానికి చెక్ పెట్టే విధంగా పర్యావరణానికి కూడా హాని జరగకుండా పర్యావరణం కూడా బాగుండేలా, హ్యూమన్ అందరికి కూడా బాగుండేలా వీళ్ళు ఒక కొత్త ఆవిష్కరణ చేశారు. ఏంటంటే ఏదైతే ఈ నోట్బుక్ కనబడుతుందో ఈ నోట్బుక్ మీద మనం ఏమైతే రాస్తామో దీన్ని స్కాన్ చేస్తే మన క్లౌడ్లో కానీ మనకు ఏదైతే యాపిల్ సంబంధించి మన టెక్నాలజీలో మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో స్టోర్ చేసేసుకొని మనకి ఎప్పుడు అవసరం ఉంటే దాన్ని మనం అప్పుడు తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం రాసిన దాన్ని స్కాన్ చేసేస్తే అది సేవ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో ఈ యాప్ కూడా మేమే డెవలప్. ఈ యాప్ మీరు సో ఇక్కడ రాసింది ఆటోమేటిక్గా సేవ్ అయిపోయింది, స్కాన్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు. ప్రాంప్ట్ కూడా చెప్పొచ్చు. ప్రాంప్ట్ కూడా బయో ఏషియాలో నేను బలానా మీటింగ్ చేశాను, ఆ డాక్యుమెంట్ తీసుకురా అంటే తీసుకొస్తుంది డాక్యుమెంట్. సో ఈ విధంగా ఒక్కసారి మాకు చేసి చూపిస్తారా? చూపిస్తాం. మేము ఈ సస్టైనబిలిటీ ప్రోడక్ట్ ఇది ఒకటే కాదండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంటే బయో ఏషియాలో ఎన్నో చిన్న చిన్న కంపెనీలు కానీ పెద్ద కంపెనీలు కానీ చాలా ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా పెద్ద కంపెనీలు ఐటీ కంపెనీలకు వెళ్ళి వాళ్ళు వర్క్ చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది. మేము చిన్న బొటెక్ కంపెనీ దగ్గర నుంచి బిగ్ కంపెనీస్ వరకు కూడా వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మేము చాలా ఆటోమేషన్స్ ప్రొడక్ట్స్ డెవలప్ చేశాం. సో వాళ్ళు చేసే రోజు డే టు డే కార్యక్రమాలన్నింటినీ కూడా కంప్యూటరైజ్ చేసి వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా మేము సర్వీసెస్ ఇస్తున్నాము. సో ఇప్పుడు ఇది స్కూల్స్ కాలేజెస్ వాటికి సంబంధించి కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా అండి. ఇప్పుడు ఓఎంఆర్ షీట్స్ ఉంటాయండి మనకి. ఓఎంఆర్ షీట్ ఎట్లా ఉంటుంది, మనం ఎగ్జామ్ మీకు తెలుసు, మన పిల్లలు కాలేజ్కి వెళ్తారు, ఎంసెట్ ఎగ్జామ్ రాయాలనుకోండి, ఎవ్రీ వీక్ వాళ్ళకి మాక్ టెస్ట్ పెడతారు. మాక్ టెస్ట్ పెట్టినప్పుడు ఏం చేస్తారు, ఓఎంఆర్ షీట్లో వాళ్ళు హైలైట్ చేసుకుంటారు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో.
ఏనా బీనా సీనా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ అని అంటారు వాడతారు, యూస్ చేస్తారు, స్కోరింగ్ ఏంటంటే పక్కన పడేస్తారు, రైట్. ఇట్లా కాకుండా మనం ఏం చేసామంటే ఓఎంఆర్ షీట్ కూడా డెవలప్ చేసాం. చేస్తే ఒక స్టూడెంట్ ఒక షీట్ని 100 టైమ్స్ వాడుకోవచ్చు. ఆ ఓఎంఆర్ షీట్ లో ఇలా. మీరు రాసిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అది మొత్తం count చేసేసి. యూస్ చేసి ఎంత రిజల్ట్ వస్తుందనేది కూడా బిల్డ్ చేసాం. Yeah. సో అది ఎంత రిజల్ట్ వస్తుందనేది కూడా ఇమీడియట్ చేసాం. అండ్ అయిపోయిన తర్వాత దాన్ని మొత్తం తుడిపేసుకోవచ్చు. అలా ఒక షీటే మీరు 100 టైమ్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. అంటే ఒక స్టూడెంట్ ఎవరైతే కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పర్ యానమ్ 80 to 100 షీట్స్ యూస్ చేస్తారు. సో అలా అన్ని షీట్స్ లేకుండా ఒకే షీట్స్ యూస్ చేసే విధంగా టోటల్ వాళ్ళ ప్రాసెస్ అంతా కూడా ఆటోమేషన్ చేస్తాం. ఎందుకంటే అది ఎవ్రీ వీక్ ప్రింట్స్ తీసుకోవడం అయితే అక్కడ ప్రింటర్స్ కాస్ట్ అయితే తర్వాత సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ అయితే మళ్ళీ స్కానర్లు మెయింటైన్ చేయాలి. ఇదంతా కూడా లేకుండా వాళ్ళని టోటల్ ఆటోమేషన్ చేసి సో ఆ ప్రాసెస్ అంతా కూడా స్టూడెంట్ బయటికి వెళ్ళేటప్పటికి వాళ్ళు రిజల్ట్ వచ్చే విధంగా బిల్డ్ చేసాం అన్నమాట. అండ్ మేము ఒక మెషిన్ కూడా బిల్డ్ చేసాం. దాంట్లో ఏంటంటే పేపర్స్ అన్ని ఒకసారి ఫీడ్ చేస్తే అదే టోటల్ వైప్ అవుట్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి. సో అలా మీరు ఒకటే దాన్ని ఎక్కువ సార్లు యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మార్కెట్లో రిలీజ్ అయిందా Yeah. ప్రోడక్ట్? అవునండి, కమర్షియల్ చేసాం. కమర్షియల్ చేస్తే ఇది చూస్తే టోటల్ వాటర్ ప్రూఫ్. ఓకే. వాటర్లో పెట్టాం. సో వాటర్లో అయినా కూడా ఏం ప్రాబ్లం. సరే ఒక్కసారి డెమో చేసి చూపిస్తారా? ఏంటి ఏంటి Content రాసి. కంటెంట్ రాసి. సో వెట్ క్లాత్ కావాలి. వెట్ క్లాత్ కావాలి. వెట్ క్లాత్ అనే కాదు, మీరు జస్ట్ 2 drops ఆఫ్ వాటర్, అది టిష్యూ అయినా ఎనీ క్లాత్ అయినా కూడా జస్ట్ కొంచెం ఒక 2 drops ఆఫ్ వాటర్ మీరు యాడ్ చేసి యూ కెన్ వైప్ అవుట్ ద ఎంటైర్ నోట్స్ అనమాట. ఒకసారి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చేసి చూపించు. సో మీరు లెట్స్ సే ఇప్పుడు మీరు అటెండ్ అవుతున్నారు బయో ఏషియా అనేది అటెండ్ అవుతున్నారు. ఎప్పుడు ఈ డేటు 25th. సో 11 o'clock మీరు అటెండ్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి. సో ఇదంతా రాసుకున్నాక మేము ఒక ఏఐ బేస్డ్ మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేసాము. దాని పేరు వచ్చేసి రీనోట్ ఏఐ. అది ఆండ్రాయిడ్లోను ఐఓఎస్లోను రెండిట్లోనూ ఉంది. సో రీనోట్ ఏఐ అనే ఒక మొబైల్ అప్లికేషన్. సో ఇందులో ఏంటంటే మీరు ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని ఇట్లా క్యాప్చర్ చేస్తే అదే ఆటోమేటిక్గా మీరేం క్యాప్చర్ చేయబడలేదు, ఏం అవసరం లేదనమాట. అదే ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసి దాన్ని ఏఐ అండర్స్టాండ్ చేసుకొని దాంట్లో రాసిందంతా కూడా మనకి గూగుల్ రిమైండర్లో ఆటోమేటిక్ వచ్చేసింది. మీరు ఇది చూసారంటే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బయో ఏషియా అని చెప్పి. మీరు బుక్లోది ఇది చూసుకోవచ్చు, ఆ డేట్ కానీ టైం కానీ అవంతా కూడా. సో దీన్ని మీకు యాపిల్ రిమైండర్, గూగుల్ రిమైండర్లో మీకు యాడ్ చేస్తుంది మీరు రాసినంతా కూడా. సో అయిపోయాక మీకు జస్ట్ ఇక్కడ ఏదైతే రాశారో మీరు రాసినప్పుడు ఏదైనా స్మాల్ మిస్టేక్స్ అట్లాంటివి ఏమన్నా ఉంటే దీనికే ఎరేజర్ ఉంటుందన్నమాట. స్మాల్ మిస్టేక్స్ అంతా కూడా మీరు ఎరేజ్ చేసుకోవచ్చు. అలా కాదు మొత్తం నోట్బుక్ని ఎరేజ్ చేయాలి అన్నప్పుడు జస్ట్ ఒక 2 drops ఆఫ్ వాటర్, అది టిష్యూ కానీ క్లాత్ కానీ ఎనీ క్లాత్, ఓకే, ఎనీ టిష్యూ, ఈవెన్ మీరు హెయిర్ డ్రైయర్తో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. హీట్ని అట్లా పెట్టినా కూడా మొత్తం అయిపోద్ది. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి సింపుల్గా అట్లా అన్నానంటే మొత్తం పోతుంది. సో అట్లా మీరు ఒకే షీట్ని 100 times వరకు యూజ్ చేసుకోవచ్చు. సో వాటర్ ఒకసారి చూపిస్తారా? వాటర్ చూసా ఇది వాటర్లో ఉండే నోట్బుక్ అనమాట. సో ఇక్కడ రాసిందంతా కూడా మీరు ఇక్కడ రాశారు ఇదంతా కూడా. సో దీన్ని మళ్ళీ మీరు అసలు వాటర్ అట్లా తుడిపేసి మళ్ళీ మీరు పెన్తో రెగ్యులర్గా రాసుకోవచ్చు. సో అట్లా రాసుకున్న తర్వాత మళ్ళీ తుడిపేసుకోవచ్చు అనమాట. అలా వాటర్లో నుంచి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సో వాటర్లో పడిపోయింది, నా బుక్ ఏమైపోయింది, పాడైపోయింది అని కంగారు అవసరం లేదు. సో ఇది మీకు వాటర్లో పడినా కూడా మీరు మళ్ళీ వాటర్ పోయాక ఎస్పెషల్లీ దీని యూజెస్ అంటే టాప్ 5 యూజెస్ ఏం చెప్తారు? అంటే ఇది ఆ స్కూల్స్ అండ్ అకాడమిక్ స్టూడెంట్స్ కోసం యూజ్ అవుతుంది అంటారా, లేదంటే ఈ కార్పొరేట్ సెక్టర్లో ఆఫీసెస్ వర్క్స్ యూజ్ అవుతుంటారా, లేదంటే ఏంటి అసలు మెయిన్? సో బేసిక్గా నోట్బుక్ అనేది మనం ఎందుకు వాడాలి అనేది థింగ్ ఏంటంటే మనం ఈ రోజుల్లో మనం ఎంత టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కూడా మనకి హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు చేతి రాతని బాగా ఇంప్రూవ్ చేసుకోండి, మీరు రాసేది ఏదైతే ఉందో. ఎందుకంటే దానివల్లే మన క్రియేటివిటీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, దానివల్లే మన మెమరీ పవర్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనేదంతా కూడా అది ప్రాక్టికల్గా సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట. సో మన ఏఐ ఫౌండర్ శామ్ కూడా తను కూడా నోట్బుకే యూజ్ చేస్తారు. ఓకే, మీరు రీసెంట్గా చూసారంటే అంత ఏఐ సిఇఓ అయ్యి ఉండి కూడా తను యూజ్ చేసేది నోట్బుక్కి. సో ఇప్పుడు అర్థం చేసుకోండి, మనం ఏఐని ఎంత డెవలప్ చేసినా కూడా మన ట్రెడిషన్ రైటింగ్ అనేది ప్రాపర్గా ఉంటేనే దాన్ని మనం టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ చేసుకొని బెటర్గా ముందుకెళ్ళగలం.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.